ఎట్టాగైనా దొంగతనం చేయాల్సిందేనని ఆ ముఠా ఫిక్స్ అయిపోయారండి. బైక్లు వేసుకుని హైవే మీద రెడీ అయిపోయారండి. మొత్తానికి పెళ్లి బస్ ఒకటి ఆ రూట్ లో రాగానే సినిమా లెవెల్లో బైకులతో సేజింగ్ చేసేసారండి. అందులో ఒకడేమో ఎట్టా ఎక్కేసాడో గాని ఆ బస్ వెనకాల ఎక్కేసాడండి. ఇట్టా చూడమ్మా, వాళ్ళ టాలెంట్ చూసి మెచ్చుకొని మంచి జాబ్ ఇస్తే మన గవర్నమెంట్కి ఉపయోగపడతారేమో కదా. వాళ్ళు దొరికిన తర్వాత నిన్ను కూడా తీసుకెళ్లి లోపలేసేస్తే అప్పుడు ఇదే ఇష్టం చెప్పు. చూస్తుంటే సినిమాకు ఏ మాత్రం తీసుకోదనిపిస్తుంది. బాలీవుడ్ సినిమా ధూమ్ తరహాలో మహారాష్ట్రలో ఓ దొంగతనం జరిగింది. ఓ గ్రూప్ బైకులతో ఓ బస్సుని ఫాలో అయింది. వారిలో నుంచి ఓ కేటుగాడు రన్నింగ్ లో ఉన్న బస్సు పైకి ఎక్కి వస్తువుల్ని చోరీ చేసి వెనుకనే బైకులపై వస్తున్న తమ గ్యాంగ్ సభ్యులకి వాటిని అందజేశాడు. ఈ చోరీకి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. అది కాస్త పోలీసుల దృష్టికి వెళ్లడంతో ఘటనపై దర్యాప్తును చేపట్టారు. మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలో షోలాపూర్ ధులే హైవేపై ఈ ఘటన జరిగింది. ఇదంతా బస్సు వెనక ఉన్న కెమెరాలో రికార్డ్ అయింది. బైకులపై బస్సును ఫాలో చేసిన దొంగల్లో ఒకరు వేగంగా వెళ్తున్న బస్సుపైకి ఎక్కి వెనుక లగేజీ కంపార్ట్మెంట్ ని తెరిచాడు. తర్వాత అందులోని బ్యాగుల్ని ఒక్కొక్కటిగా రోడ్డుపైకి విసిరేశాడు. బస్సును ఫాలో అవుతున్న మిగిలిన సభ్యులు కింద పడిన బ్యాగుల్ని తీసుకున్నారు. ఈ ఘటన గత నెలలో జరగ్గా లేటుగా బయటకొచ్చింది. పెళ్లికి వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్ బస్సుని దొంగలు వెంబడించినట్టు పోలీసులు గుర్తించారు. దొంగలు బస్సు నుంచి 10 బ్యాగుల్ని చోరీ చేసి విలువైన వస్తువులతో పారిపోయారు. చోరీకి గురైన వస్తువుల విలువ ఎంత అనేది తెలియదు. బీడ్ జిల్లా పోలీసులు దీన్ని సీరియస్ గా తీసుకున్నారు. అంతేకాక ఆ చోరీ జరిగిన హైవేపై పెట్రోలింగ్, గట్టి నిఘాను ఏర్పాటు చేయాలని జిల్లా ఎస్పీ ఆర్డర్ వేశారు. దొంగలను పట్టుకోవటానికి గట్టి ప్రయత్నాలనే మొదలుపెట్టారు. ఈ మధ్య కాలంలో బీడ్ జిల్లా ప్రాంతంలో నెమ్మదిగా వెళ్లే ట్రావెల్ బస్సులు, ఆగి ఉన్న బస్సుల నుంచి చోరీల సంఖ్య ఎక్కువైందని అంటున్నారు. ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని, వాహనానికి వెలుపల ఉండే లగేజ్ ని, కంపార్ట్మెంట్లలో విలువైన వస్తువుల్ని ఉంచవద్దని పోలీసులు సూచిస్తున్నారు. హైవేలపై అనుమానాస్పద కదలికలు గుర్తిస్తే తమకి సమాచారం ఇవ్వాలన్నారు.